సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల పాఠశాలలో మరో విషాదం నెలకొంది. మోతే మండలం బురకచర్ల గ్రామానికి ఇరుగు అస్మిత ఆత్మహత్య చేసుకుంది. ఇమాంపేట గురుకుల పాఠశాలలో 10th క్లాస్ చదువుతున్న అస్మిత సెలవులు రావడంతో హైదరాబాద్లోని ఇంటికి వెళ్ళింది. ఏం జరిగిందో తెలియదు. ఇంట్లో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇమాంపేట గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్ స్టూడెంట్ వైష్ణవి 4 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి, ఏంటి వరుస ఆత్మహత్యలు, ఏం జరిగింది, ఘటన పూర్వపలాలేంటి, అప్డేట్ చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంక్షేమ హాస్టల్ విద్యార్థుల యొక్క ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. భువనగిరి సంక్షేమ హాస్టల్లో 2 విద్యార్థుల ఆత్మహత్య ఘటన మర్చిపోక ముందుకే సూర్యాపేట మండలం ఇమాంపేటలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో కూడా వైష్ణవి అనే ఒక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు తాజాగా వైష్ణవి రూమ్ లోనే ఉంటూ అందులో ఏదో ఇమ్మంపేట గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి అస్మిత కూడా తల్లి అంటే స్కూల్ కి సెలవిచ్చినటువంటి నేపథ్యంలోనే తల్లి దగ్గరికి వెళ్ళినటువంటి క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అస్మిత ఆత్మహత్యకు ప్రధానంగా వైష్ణవి చనిపోవడానికి కారణం అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఒకే రూమ్ లో ఉండడం, ఇద్దరి మధ్యన క్లోజ్ ఫ్రెండ్షిప్ అంటే ప్రాణ స్నేహితులుగా గత కొంతకాలంగా మెలుగుతున్నటువంటి నేపథ్యంలోనే వైష్ణవి ఆత్మహత్య జీర్ణించుకోలేనటువంటి అస్మిత వైష్ణవి చనిపోయినప్పటి నుంచి కూడా ముభావంగా ఉంటుంది, డిప్రెషన్ లోకి వెళ్ళినట్టు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ వైష్ణవి చనిపోయిన తర్వాత 4 రోజుల పాటు హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే విద్యార్థులంతా కూడా ఇళ్లలోకి వెళ్లారు. ఈ రోజు స్కూల్లో జాయిన్ అయ్యడానికి స్కూల్ కి రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలోనే అస్మిత ఒక్కసారిగా ఉరేసుకుని చనిపోవడం మాత్రం కలకలం రేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.